బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రసవత్తకరంగా యుద్ధం జరుగుతుందని చెప్పాలి. అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాల మధ్య పోరు సాగుతున్న సమయంలో జనసేనకు సంబంధించిన కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ తీరుపై కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. జనసేన వార్డు కమిటీ సభ్యులతో సమావేశం రద్దు చేసుకొని హైదరాబాద్కు పవన్ కళ్యాణ్ ప్రయాణమయ్యారు. పవన్ బస చేసిన హోటల్ వద్ద గేటు దగ్గర 2 గంటలు పడిగాపులు కాసిన కార్యకర్తలు హోటల్ లోపలికి రానివ్వకుండా గేటు వేసిన పవన్ కళ్యాణ్ బౌన్సర్లు. దీంతో తీవ్ర అసహనానికి గురైన వాళ్ళు ఒక్కసారిగా ఆడియోలు విడుదల చేశారు. వాళ్ళు అనుభవిస్తున్న దీనికి అసలు జరుగుతున్న దానికి ఏంటి అనే దానిపై వాళ్ళు ఒక వాయిస్ రూపంలో వాళ్ళు ఆడియోని అయితే లీక్ చేయడం జరిగింది. ఒక్కసారిగా ఆడియోలను అయితే వినే ప్రయత్నం చేద్దాం. నేను 14 సంవత్సరాల బట్టి నుంచి వెయిట్ చేస్తున్నాను. నన్ను తొక్కేవాడే కానీ నన్ను తీసుకెళ్ళేవాడు ఎవడో లేడు. ఇది అమ్మ జీవితం. ఎవడెవడో వస్తున్నాడు, ఆడిని మనం భుజం మీద పెట్టుకుని మోయవలసి వస్తుంది. ఈరోజు వారాయికి పర్మిషన్ తీయలేదు. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. పక్కన 3 లేవుడ్లు ఉన్నాయి. వెళ్ళి మాట్లాడుకుని మా కార్లు ఇక్కడ పెట్టుకుంటాం 2 రోజులు అని చెప్పచ్చు కదా. చెప్పే నాది లేడు. ఎందుకు వచ్చిన ఇన్ఛార్జ్లో ఏంటో. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఏర్పాట్లు ఎలా చేయాలి? ప్రజలందరూ కార్యకర్తలు తిడుతున్నారు. ఇక్కడ ఇన్ఛార్జీలు ఎవరు బయటకు కనిపించరు. సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు తేజ జగ్గేశ్వరం అండి. ఈ జనసేన కార్యకర్తని. ఎలా అంటే అండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో గోకులం గ్రాండ్లో మీటింగ్ ఉంది. వార్డు కమిటీ మెంబర్లు అందరూ కూడా వార్డుకి 2 చొప్పున వేస్తున్నాం అని చెప్పేసి లిస్టు తీసుకున్నారు. లిస్టు తీసుకున్న తర్వాత అందరూ కూడా వెళ్ళి అదే గోకులం గ్రాండ్ కాడ గేటు కాడ నుంచున్నారు. జనసేన నాయకులు అందరూ కూడా నుంచున్నారు. కార్యకర్తలు, మహిళలు కూడా చాలామంది ఉన్నారు. మహిళలు అందరూ ఉండగా కూడా 2 గంటల సేపు అక్కడ గేటు కాడ వెనక్కి దోసేసి బాడీ గార్డ్ అలా దోసి ఇలా దోసి కార్యకర్తలందరినీ ఎతవలను చేసి పాడేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. తర్వాత అదే సెకండ్లో ఒక అరగంట గ్యాప్ ఇచ్చుకొని వర్మ గారు ఆ కార్యకర్తలందరినీ తీసుకున్న తర్వాత టక్మని గేట్ ఓపెన్ చేశారు. ఒక్కరు కూడా బయటికి లేకుండా టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా లోనికి వెళ్ళారు. అలా అయినప్పుడు ఫస్ట్ నుంచి గ్రౌండ్ వర్క్ చేసి బైక్ ర్యాలీలకు వచ్చి మీటింగులకు వచ్చి అలా వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారండి నాకు అర్థమలేదు. ఇందులో చాలా మంది ఉన్నారు కదా అక్కడ గేట్ కాడ. వాళ్ళందరికీ ఏమైనా బాధగా ఉంటే ఆలోచించండి ఒకసారి. అసలు ఉదయ్ శ్రీనివాస్ గారు ఇది కరెక్ట్ అనిపించుకుంటే, ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇది కరెక్ట్ అని అనిపిస్తే చెప్పండి. లేకపోతే ఎవరికి ఏ మీటింగ్ లేదని చెప్పుకోవాలండి. అక్కడ నుంచోబెట్టి గేట్ కాడేమో జన సైకిల్ అందరూ అక్కడ నుంచున్నాక టీడీపీ వాళ్ళు లోనకి వెళ్ళాక జన సైకిల్ అందరూ కూడా ఏమైపోయారు. ఎదవ కింద లెక్క అండి. ఇప్పుడు ఎవరో కూడా నాకు లేదు. నేను ఎదవ కింద లెక్క మామూలుగాని. నేను పార్టీలో సేవ చేశాను, మీటింగ్లు జనాలను కాగేశాను, బైక్ ర్యాలీకి బైకులు పెట్టాను. నాకు వస్తుంది మంట, మిగతా వాళ్ళకి మంట వస్తుందో లేదో తెలియదండి నాకు. ఓకేనండి. దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకొని నేను మాట్లాడింది కరెక్టో రాంగో అనేది ఒకసారి